భారత ప్రభుత్వానికి బహుశా ఇంజనీరింగ్ కాలేజ్ అంటే నచ్చడం లేదేమో. మీరు విన్నది నిజమే. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ అన్నిటిని కూడా డిస్కరేజ్ చేస్తుంది. యూనివర్సిటీస్ అన్నిటిని కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా పర్మిషన్ ఇస్తూ వాటి పూర్తి స్థాయి స్వేచ్ఛనిస్తుంది. ఎందుకంటే భారత ప్రభుత్వం ఏం కోరుకుందంటే ఇంజనీరింగ్ కాలేజీలు కాకుండా యూనివర్సిటీల సంఖ్య పెరగాలని కోరుకుంటుంది. ఆ యూనివర్సిటీ రీసెర్చ్ చేయాలి, స్టార్టప్లు పెట్టే విధంగా ఎంకరేజ్ చేయాలి, స్టూడెంట్స్ ను గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, 100 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని గవర్నమెంట్ కోరుకుంటుంది. ప్రస్తుత కాలేజెస్ ఏంటంటే వాటి ద్వారా సంపాదించాలనేటువంటి మేనేజ్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ వారి యొక్క ఆస్తిని సంపాదించుకోవాలని కోరుకునేటువంటి కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ కాలేజీల మీద 10 కోట్లు 100 కోట్లు ఇన్వెస్ట్ చేసేటువంటి ఇంట్రెస్ట్ కానీ ఆ సామర్థ్యం కానీ తెలుగు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలకు లేదు. అదే సమయంలో అనేక యూనివర్సిటీస్ 10 కోట్లు 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాయి రీసెర్చ్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అకాడమిక్స్ మీద. అలాంటి కాలేజ్ మాత్రమే మనుగడ సాగిస్తాయి, కానీ చిన్న చిన్న కాలేజీలు భవిష్యత్తులో ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి పెద్ద కాలేజీలు, యూనివర్సిటీలు మాత్రమే పరిష్కారం. అట్లాంటి వాటినే గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ఒక రీసెర్చ్ సెంటర్లుగా ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి తప్ప ఏదో స్టడీ సెంటర్లుగా, కోచింగ్ సెంటర్లుగా, జాబ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఉండడానికి గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడం లేదు. కాబట్టి భవిష్యత్ అంతా యూనివర్సిటీస్లే. ఆ యూనివర్సిటీలో కౌన్సిలింగ్, గైడెన్స్, అడ్మిషన్ కావాలంటే 9256199299 నెంబర్కి ఫోన్ చేయాల్సిందిగా సూచన.